హలో ఎవ్రీబడి అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. ఇన్నర్ వర్క్‌లో భాష గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియో నేను కాస్ట్ గురించి చెప్పాను గదా! జాతి గురించి. ఈ వీడియోలో భాష గురించి చెప్తాను. లాంగ్వేజ్ మీద, భాష మీద నా ఒక ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ట్విన్ ఫ్లేమ్ జర్నీలో భాష ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చెప్తా. సో, ఫస్ట్ నేను పుట్టింది పెరిగిందంతా ఆహ్, ఆహ్, బెంగుళూరు కాబట్టి నేను కన్నడలోనే మాట్లాడతాను. కన్నడ నాకు మా అమ్మ నుంచి వచ్చింది. మా ఇంట్లో మరాఠీ క్యాస్ట్ అయినా గూడా మా ఇంట్లో పెద్దవాళ్ళు మరాఠీలో మాట్లాడేవారు గానీ మా అమ్మకి మరాఠీ వచ్చేది కాదు. అమ్మ దగ్గర ఎక్కువ మాట్లాడతారు పిల్లలెప్పుడు కూడా చిన్నప్పుడు కాబట్టి. పెద్దవాళ్ళు మాట్లాడేది అబ్జర్వ్ చేసేదాన్ని గానీ, మరాఠీలో మాట్లాడేవారు కాదు. మాట్లాడినా తిరిగి మాట్లాడేది వచ్చేది గాదు. సో, మా నాన్న కూడా కన్నడలోనే మాట్లాడేవారు. అమ్మ కూడా అలాగే. అండ్ అక్కపక్క ఇంట్లోనూ కూడా కన్నడ వాళ్ళే ఎక్కువున్నారు కాబట్టి, ఫస్ట్ నేను నేర్చుకున్న భాష కన్నడ. నేను పుట్టిన గడ్డి కన్నడ కాబట్టి. సో, గడ్డ, గడ్డి ఐ డోంట్ నో. కొంచెం తప్పుంటే అడ్జస్ట్ చేసుకోండి. పుట్టిన గడ్డ అనుకుంటా. సో, అది కర్ణాటక కాబట్టి ఫస్ట్ నేను నేర్చుకున్న భాష తెలుగు. అమ్మ నుంచి నాకు కన్నడ వచ్చింది. మరాఠా, క్షత్రియ కాస్ట్‌లో పుట్టాను కాబట్టి నాకు మా నాన్న నుంచి మరాఠీ వచ్చింది. మరాఠీ నేను కొంచెం పెద్దదయిన తర్వాత నేర్చుకున్నాను. ఎందుకంటే మన ఏ జాతి, భాష ఏ జాతిలో పుట్టుంటామో ఆ భాష అక్కడున్న సంప్రదాయాలు అవన్నీ కూడా మనం తెలుసుకోలేదు, మనం పాటించలేదు అంటే నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి మనం ఏం నేర్పడానికవుతుంది? మనకి తెలిసుంటే మాత్రమే మన పిల్లలకి ఏదైనా ఇవ్వడానికవుతుంది, వాళ్ళకి నేర్పడానికవుతుంది. అక్కడి నుంచి జనరేషన్ టు జనరేషన్ మన ఒక శాస్త్రం, సంప్రదాయం, మన భాష అవన్నీ కూడా అలా ట్రావెల్ అవుతుంది జనరేషన్ టు జనరేషన్. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏ జాతి, ఏ భాషలో పుట్టుంటాం అవన్నీ కూడా మనం గౌరవించాలి, మనం పాటించాలి. మన తర్వాత మన పిల్లలకి యాస్ ఎ గిఫ్ట్ అవన్నీ కూడా నేర్పాలి. యాస్ ఎ గిఫ్ట్ వాళ్ళకి మన నెక్స్ట్ జనరేషన్స్‌కి ఇవ్వాలి. నెక్స్ట్ తెలుగు. తెలుగు నా లైఫ్‌లో ఎలా వచ్చింది? నేను చెప్పాను లాస్ట్ వీడియోలోనే నా నా డీఎం వచ్చి తెలుగు అబ్బాయి. నా ట్విన్ వచ్చి తెలుగు అబ్బాయి అని. కానీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మనం ఉన్నప్పుడు ఆహ్, ఎలా లాంగ్వేజ్ మనకి మన మన పర్సన్ లాంగ్వేజ్ ఏది అని ఎలా తెలుస్తుంది అనడానికి నా ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను హిందీ వీడియోలో చూసినప్పుడు వాళ్ళు చెప్పిన దానికే నాకు తెలిసింది. ఓహ్! నా డీఎం లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు నాకు ఇంత నచ్చేది అని. సో, అలాగే నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసినప్పుడు మీకు కూడా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో భాష ఎలా వస్తుంది అనేది మీకు కూడా ఒక గైడెన్స్‌గా ఉంటుంది. సో, నాకు చాలా చిన్నప్పటి నుంచి మా ఇంటి చుట్టూ దేవస్థానాలు ఎక్కువుండేది. సో, అన్నమయ్య మూవీ సాంగ్స్ పెట్టేవారు. నేను నడుస్తూ ఉండగానే ఆ మూవీ సాంగ్ నా చెవిలో పడితే చాలు. నేను అలా నించొనే స్టక్ అయిపోయేదాన్ని. అలా నించొనేసేదాన్ని. నా నా మైండ్‌లో ఆ భాష నన్ను లోపల నుంచి లాగేది నన్ను. నేను ఈ భాష నేర్చుకోవాలి. నేను ఈ పాట పాడాలి అనే అర్జు నా లోపల నుంచి మనస్సంతా అలా పీకునేది లోపల నుంచి. నాకు ఈ భాష అంటే ఇష్టం. నేను నేర్చుకోవాలి. నేను మాట్లాడాలి, పాట పాడాలి అనేటట్టుగా అంత లాగేది. ఆ తర్వాత పెరుగుతూ పక్కలో ఎవరైనా తెలుగులో మాట్లాడేవారు కంటిన్యూయస్‌లీ రావడం స్టార్ట్ అయింది. తెలుగులో ఎవరైనా మాట్లాడితే ఈ భాష నేను నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకునేది అని అర్జొచ్చేది. ఎప్పుడు నా నా ట్విన్ ఫ్లేమ్ నా లైఫ్‌లోకొచ్చారు. ఆయన తెలుగు వారు అని తెలిసింది. నాకు అప్పుడు కన్నడ తప్ప వేరే లాంగ్వేజ్ వచ్చేది కాదు. నాట్ ఈవెన్ మరాఠీ. మరాఠీ కూడా నేను నేర్చుకుంది ఆ తర్వాత నేనే. బికాజ్ మనం నేర్చుకుంటే మన పిల్లలకి నేర్పడానికి అవుతుంది అని ఆ తర్వాత నేర్చుకున్నాను. తెలుగు నాకు అర్థమయ్యేది గానీ వచ్చేది కాదు. ఆయనకి కన్నడ రాదు. నాకప్పుడు ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు. సో, మాట్లాడడానికి లాంగ్వేజ్ ముఖ్యం అనిపించింది. అక్కడి నుంచి ఆటోమేటికల్లీ నేను తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను.
ఈ వీడియోస్ చేసేటప్పుడు స్టార్టింగ్‌లో నేను చాలా సార్లు చెప్పాను. నేను కన్నడ అమ్మాయి. తెలుగు రాదు అని. కానీ రాదు అని నేనేది కూడా వదలను. నేర్చుకుంటూ ఉంటాను. ఈ వీడియోస్‌లోనే తెలుగు వీడియోస్ నుంచేనే నాకు కొన్ని తెలుగు ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ బెటర్‌గా ఉంది నా తెలుగు. కానీ 100% నాకు తెలుగు రాదు. నాకు ఏ వర్డ్స్ రాదు. అది నేర్చుకుంటూనే ఉంటాను. కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాను. సో, అలా నా డీఎం కోసం నేను తెలుగు నేర్చుకుంది. ఈవెన్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మా మా పార్ట్నర్ భాష ఏదయ్యుండుంటో చిన్నప్పటి నుంచి మాకు ఆ భాష అలా మనసు లాగుతుంది. ఈ భాష నాది. నేను నేర్చుకోవాలి అనేటట్టుగా అర్జొస్తుంది. మా అమ్మ కన్నడ వాళ్ళు. మా నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మ మరాఠీ నేర్చుకున్నారు. నా చెల్లి తమిళ్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! తను కూడా అబ్బాయిని ప్రేమించిన తర్వాత తమిళ్ నేర్చుకుంటుంది. ఇప్పుడు అతనితో తమిళ్ మూవీ వెళ్ళడం అవన్నీ చేస్తుంది. తెలుగు నేర్చుకుంటుంది. నేను నా డీఎం కోసం అలా తెలుగు నేర్చుకున్నాను. అమ్మాయిలు మాత్రమే కాదు, అబ్బాయిలు కూడా భాషలు నేర్చుకుంటారు. వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ ట్విన్ ఏ భాష వాళ్ళో, ఆ భాష చిన్నప్పటి నుంచి వాళ్ళకి కూడా అలాగే లాగుతుంది. ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు తెలియకుండానే ఆ భాష నేర్చుకోవడం మొదలుపెడతారు. ఎందుకంటే నా డీఎం వచ్చే ముందు నాకు తెలుగు అర్థమయ్యేది. మాట్లాడడానికి ట్రై చే మాట్ మాట్లాడాలి అన్నా కూడా నాకు పూర్తి రాదు అని మాట్లాడేదాన్ని కాదు భయంతో. ఆ తర్వాత అన్ని భయాలు వదిలేసి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. దాన్నుంచే నా తెలుగు ఇంత కొంచెం క్లియర్‌గా ఉంది అని అనుకుంటా. దేనికైనా గానీ భయాన్ని వదిలి దూకేయాలి. ఆ తర్వాత ఈత తనంతట తానే వస్తుంది అనేటట్టుగా ఏదైనా గానీ ధైర్యం చేసి స్టెప్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఏదైనా వస్తుంది. సో, నెక్స్టొచ్చి ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది ఏ లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకైనా కూడా చాలా కష్టమే కదా! నాకు కూడా ఇంగ్లీష్ రాదు అని నేను 10థ్ పాస్ అయినా కూడా నేను కాలేజ్‌కి వెళ్ళలేదు. కాలేజ్‌కి వెళ్ళలేదు గానీ, నేను నేర్చుకోవడం అనేది ఆపలేదు. ఎప్పుడూ కూడా కొత్తగా ఏదైనా నేర్చుకుంటూనే ఉంటాను. నాకు ఇంగ్లీష్ రాదని నేను ఎడ్యుకేషన్ డిస్కనెక్ట్ చేశానని, ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను బయట ఎక్కడైనా వెళ్తే, మెట్రో ట్రైను, ఆఫీసు, రెస్టారెంట్ అక్కడంతా ఎళ్తే, వాళ్ళందరూ నాతో ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు. నేను కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాను వాళ్ళ దగ్గర. అలా అంతవరకు నేను నేర్చుకున్నాను ఇంగ్లీష్. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కన్నడ టీవీలో కన్నడ ఎక్కువ, సెకండ్ హిందీ, థర్డ్, ఫోర్త్ తెలుగు, తమిళ్ చూసేవాళ్ళం. కాబట్టి నాకు అమ్మ నుంచి కన్నడ, నాన్న నుంచి మరాఠీ, నా డీఎం నుంచి తెలుగు, అలాగే తమిళ్ చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం కాబట్టి తమిళ్ మూవీస్ చూస్తాము. తమిళ్ అర్థమవుతుంది గానీ, నాకు మాట్లాడడానికి అంతగా రాదు. బట్ తమిళ్ కూడా మేనేజ్ చేస్తాను. కొంచెం కొంచెం మాట్లాడతాను తమిళ్ కూడా. హిందీ వస్తుంది. ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నాను. బాగానే మాట్లాడతాను. సో, మనం ఇలా వేరే వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడం వలన మన లైఫ్‌లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం ట్రావెల్ చేసేటప్పుడు నాకు కన్నడ వస్తుంది కాబట్టి కర్ణాటకలో హ్యాపీగా తిరుగుతాను. నాకు తెలుగు వస్తుంది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ చేస్తా. తమిళ్ మేనేజబుల్ కాబట్టి తమిళనాడుకి వెళ్తే నాకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. హిందీ వస్తుంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా నేను ట్రావెల్ చేయగలను. నేను షిరిడీకి ఎళ్ళొచ్చాను. అక్కడ, అక్కడ మాట్లాడే మరాఠీ వేరు. నేను మరాఠీ క్యాస్టే, మరాఠీ వస్తుంది గానీ, మనం మాట్లాడే మరాఠీ వేరు. అక్కడ మహారాష్ట్ర ప్యూర్ మరాఠీ ఉంటుంది. ఆ మరాఠీ నాకు రాదు. సో, అక్కడ కూడా హిందీలో మాట్లాడతాను. ఇంకా ముందు నేను ఓవరాల్ ట్రావెల్ చేయాలి అని పాయింట్ ఔట్ చేసుకొని పెట్టుకున్నాను కదా! అక్కడంతా నార్త్ ఇండియా టెంపుల్స్ ఉన్నాయి. అన్ని టెంపుల్సే. సో, అక్కడ నాకు హిందీ వస్తుంది కాబట్టి నేను హ్యాపీగా ఓవరాల్ ఇండియా ట్రావెల్ చేయగలను. నాకు ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఓవరాల్ వరల్డ్ నేను ట్రావెల్ చేయగలను. భాష అనేది మనకి ట్రావెల్ చేయడానికి కూడా అంత హెల్ప్ అవుతుంది. నాకు ఇంగ్లీష్ రాదు అని చాలా సిగ్గుగా అనిపించేది. అవమానం అనిపించేది. దాని నుంచి ఆ సిగ్గు, అవమానం వెళ్ళడానికి నా లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ఇంగ్లీష్ టీచరు తను కన్నడ
పుట్టిందంతా తను కూడా బెంగుళూరే. పుట్టింది, పెరిగింది మొత్తం. చదివింది ఇంగ్లీష్ మీడియము. తనకి టీచరు కానీ కన్నడ రాదు. ఇంగ్లీష్ అంతా బాగా చెప్తుంది. కన్నడ రాదు. నాకు దానికి ఒక టీచర్ అయ్యుండి కన్నడ రాదు. పుట్టి పెరిగింది కర్ణాటకలో. అయినా కూడా తనకి కన్నడ రాదు. మాట్లాడుతుంది. కానీ పాఠం చేయడానికి, రాయడానికి అంతా రాదు తనకి కన్నడ. అప్పుడు నాకు డిసైడ్ అయ్యాను. నేను కర్ణాటకలో పుట్టి నాకు కన్నడ రాదు అంటే అది నాకు సిగ్గు, అవమానం. నాకు కన్నడ మంచిగా వచ్చు కాబట్టి నేను అవమానం పడాల్సిన, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నాకు ఇంగ్లీష్ నా భాష కాదు. కానీ నేను నేర్చుకుంటున్నాను. సో, దానికోసం భయపడడం గానీ, సిగ్గు, అవమానం పడాల్సిన ఆవశ్యకత లేదు అని ఆ భయాన్ని నేను వదిలేసిన తర్వాత ఇంగ్లీష్ హ్యాపీగా మాట్లాడతాను. ఆహ్, మొబైల్‌కొచ్చే చిన్న చిన్న మెసేజెస్ చదివేదాన్ని. తర్వాత బోర్డ్స్ ఆహ్, రో రోడ్‌లో ఎక్కడైనా బోర్డ్స్ అంతా ఉంటాయి గదా! అవన్నీ చదివేదాన్ని. చిన్న చిన్నగా స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ ఉండేది కదా! సో, దాని నుంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండింది. బట్ హార్డ్ వర్డ్స్ ఒక క్లాస్‌కి తగ్గినట్టుగా వర్డ్సు అంత హార్డ్ అయ్యేది కాదా లెసన్ అంతా. అది నాకు తెలియదు. ఆ భయానికే నేను ఎప్పుడు ఇంగ్లీష్‌లో ఫెయిల్ అయ్యేదాన్ని. ఫిఫ్త్ అండ్ 10థ్ 2 టైమ్స్ రీ ఎగ్జామ్ రాసాను. పాస్ అయ్యాను రీ ఎగ్జామ్ రాసినా కూడా. బట్ నాకు ఇంగ్లీష్ రాదని భయంతో ఎడ్యుకేషన్ ఇన్‌కంప్లీట్ చేశాను. బట్ ఏదైనా గానీ నాకు రాదని వదలను. ఇప్పుడు ఇంగ్లీష్‌లోనే హ్యాపీగా మాట్లాడతాను. మంచిగానే మేనేజ్ చేస్తాను. ఇంకా ముందు ఇంకా బాగా నేర్చుకుంటాను. అప్పుడు నాకర్థమయింది ఇంగ్లీష్ జస్ట్ ఎ లాంగ్వేజ్ దట్స్ నాట్ ఎ నాలెడ్జ్ అనేది. అంటే ఇంగ్లీష్ అనేది ఒక భాష మాత్రమే. అది మన జ్ఞానం కాదు అనేది అర్థమైంది. స్కూల్ వదిలేసినా కూడా నేను నేర్చుకోవడం అనేది ఆపలేదు. నేర్చుకుంటూనే ఉంటాను. ఏదైనా కొత్త కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాను. అది మన జ్ఞానం. సో, కాబట్టి ఇంగ్లీష్ అనే భయంతో బతకాల్సిన ఆవశ్యకత లేదు. ఇప్పుడు మీరు తెలుగు గడ్డిలో పుట్టారు కాబట్టి మీకు తెలుగు రాదు అంటే నిజంగా అది సిగ్గుపడాల్సిన విషయం. మీకు ఇంగ్లీష్ రాదు అంటే అది ఒక భాష అంతే. నేర్చుకోవచ్చు. ఇప్పుడు దానికంతా అప్లికేషన్, గూగుల్ అది ఇది చాలా హెల్ప్ ఉంది. ఈజీగా నేర్చుకోవచ్చు ఏ భాష అయినా. సో, మనం బతకడానికి ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. కానీ ఫస్ట్ మనం మన మాతృభాషకి గౌరవించాలి. భాష అనేది తల్లి లాంటిది. ఫస్ట్ మనం మన అమ్మని అమ్మ అనాలి. మన అమ్మని గౌరవించాలి. దాని తర్వాత అక్కపక్క రాష్ట్రం వాళ్ళ భాష అంతా కూడా అక్క, చెల్లి, అన్న, తమ్ముళ్ళలాంటిది అవన్నీ కూడా భాష అనేది. సో, ఫస్ట్ మన భాషకి మనల్ని గౌరవించాలి, ప్రేమించాలి, ఎక్కువ మాట్లాడాలి. తర్వాత మనం వేరే చోటు ట్రావెల్ చేసినప్పుడు అక్కడ భాష వాళ్ళని కూడా గౌరవించడం, ఆ భాషని మనం మాట్లాడడం మనం స్టార్ట్ చేస్తే, వాళ్ళు కూడా మనల్ని అంతే గౌరవిస్తారు, అంతే ప్రేమిస్తారు. ఎందుకంటే మన భాషని ఎంత గౌరవిస్తామో వాళ్ళకి కూడా వాళ్ళ భాష అంతే కదా! ఇక్కడ లాస్ట్ మంత్ నేను తిరుపతికెళ్ళాను. అక్కడ జరిగిన ఇన్సిడెంట్. నాకు అన్ని భాషలంటే ఇష్టం. వేరే వేరే భాష నేర్చుకోవడం గానీ, ఆ భాషల స్లాంగ్ ఇప్పుడు తెలంగాణ ఒక స్లాంగ్ ఉంది. ఒక రకంగా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా మాట్లాడతారు. అక్కడ లోకల్ భాషలు, అక్కడ లోకల్ స్లాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. కన్నడలోను కూడా అలా వేరే వేరే ఉంది. వేరే వేరే ఆహ్ జిల్లాల్లో వేరే వేరే రకంగా మాట్లాడతారు. అది కూడా నాకు కన్నడ కూడా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఉర్దూ ముస్లిం వాళ్ళ ఉర్దూ వాళ్ళ స్లాంగ్ వేరే ఉంటుంది. ముస్లిం వాళ్ళు ఎవరైనా కన్నడ మాట్లాడితే వీళ్ళు ముస్లిం వాళ్ళు అని తెలిసిపోతుంది గదా! వాళ్ళకి కన్నడ రాకుండా ఉర్దూ మిక్స్ చేసి మాట్లాడుతూ ఉండి నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. జస్ట్ ఐ యామ్ ఎంజాయింగ్. రాని భాషని ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అని నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఎంజాయ్ చేస్తాను. అలాగే నాకు మలయాళం మాట్లాడేటప్పుడు వాళ్ళ భాష నాకు మలయాళం కొంచెం కూడా అర్థం కాదు. తమిళైతే కొంచెమైనా అర్థమవుతుంది. కొంచెం మాట్లాడతాను. మలయాళం కొంచెం కూడా అర్థం కాదు. కానీ వాళ్ళు మాట్లాడే రకం, ఆ భాష, స్లాంగ్ అంటే నాకు చాలా ఇష్టం.
అలాగే బెంగాలీ, నా డీఎంకి అట్‌లీస్ట్ తమిళ్ వస్తుంది. తమిళ్, ఇంగ్లీష్, తెలుగు అంతా వస్తుంది ఆయనకి. తమిళ్ చక్కగా ఆయన మాట్లాడతారు. నాకు తమిళ్ ఇట్స్ మేనేజబుల్. బెంగాలీ వాళ్ళ ఆ భాషలు నాకు అర్థం కాదు గానీ, ఆ భాషని ఎంజాయ్ చేస్తాను. మాట్లాడతాను, గౌరవిస్తాను. దాని నుంచి లాస్ట్ మంత్ నేను ఆహ్, తిరుపతి వెళ్ళాను కదా! అక్కడ లడ్డు తీసుకోవడానికెళ్ళాను. నా వెనకొచ్చిన వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు తోసుకొని, తోసుకొని. అప్పుడు అక్కడ ఒక బోర్డ్ కనిపిస్తున్నాయి. ఆల్‌వేస్ యూ ఫస్ట్ అంటే ఎప్పుడు కూడా నువ్వు ముందుండాలి అని దాని అర్థం. సో, అప్పుడు నా లెఫ్ట్‌లో ఒక కన్నడ అబ్బాయి, నా ముందు ఒక తెలుగు అంకలు, వెనక ఇద్దరు తమిళ్‌లో తమిళ్ అంకల్స్. వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకు హెల్ప్ చేస్తున్నారు. అమ్ము నువ్విలా కన్నడ అబ్బాయి సిస్ మీరు ఇలాగే నించుంటే అవ్వదు. మీ వెనక వచ్చిన వాళ్ళందరూ ఎంత ముందుకు వెళ్ళిపోయారు. మీరు కొంచెం పుష్ చేసుకొని వెళ్ళండి అని ఆ అబ్బాయి అన్నాడు. ముందున్న తెలుగు అంకల్ మేము కొంచెం హెల్ప్ చేయగలము. నువ్వు ఇలాగే నించుంటే అవ్వదమ్మా. నువ్వు రా అని వాళ్ళ ఆహ్, వాళ్ళు హెల్ప్ చేశారు. నా వెనకున్న తమిళ్ ఉన్నవాళ్ళు గదా! వాళ్ళిద్దరు వెనక మమ్మల్ని ఎవరు తోయకుండా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్‌గా నిలబడి క్యూని వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళు ముగ్గురు హెల్ప్ చేసి నాకు క్యూలో ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేశారు. అలా అంటే ఇది అక్కడ కనెక్ట్ అయింది. దానికోసం చెప్తున్నాను. మనం ఎవరినైనా ప్రేమిస్తే, గౌరవిస్తే మనం వేరే చోట వెళ్ళినప్పుడు కూడా ఒక భాష అనే ఒక బ్యారియరే లేకుండా వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేశారు. నేనప్పుడు కన్నడ వాళ్ళతో కన్నడ మాట్లాడాను, తెలుగు వాళ్ళతో తెలుగు మాట్లాడాను, తమిళ్ వాళ్ళతో తమిళ్ మాట్లాడాను. వాళ్ళు కూడా నాతో అలాగే మాట్లాడారు. హ్యాపీ ఫీల్ అయ్యా. హెల్ప్ కూడా చేశారు. హెల్ప్ చేస్తారని కాదు. మనం అలా ఎప్పుడు కూడా ఓపెన్ మైండెడ్‌గా ఉంటే, మనం వెళ్ళిన చోటంతా హెల్ప్ అనేది మనకి ఈ రకంగా దొరుకుతుంది అని చెప్పాను. మల్టిపుల్ లాంగ్వేజెస్ మనం నేర్చుకోవడం వలన, ఇప్పుడు ఈ వీడియో వింటున్న వాళ్ళు ముందు మీ లైఫ్ ఏమవుతుంది మీకు కూడా తెలియదు. ఇప్పుడు మీకున్న టాలెంట్‌కి మంచిగా స్ట్రగల్ చేస్తున్నారు. దాంట్లో ఏదో అచీవ్ చేశారు అన్నప్పుడు పెద్ద స్టార్ అవ్వచ్చు. మీరు వేరే వేరే రాజ్యాలు, దేశాలు ట్రావెల్ చేయొచ్చు. అప్పుడంతా భాషలు మనం నేర్చుకోవడం వలన, మెయిన్‌లీ భాషని గౌరవించడం వలన, అలా ట్రావెల్ చేసినప్పుడు మనకి వాళ్ళు కూడా అలాగే గౌరవిస్తారు. సాఫ్ట్ బిహేవియర్ ఉంటుంది ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా మనం. అండ్ ఇక్కడ ఒక ఆహ్, ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకరి న్యూన్యత గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ పేరు చెప్పకూడదు. సో, నేను చెప్పను. ఈయన ఒక ఆహ్, స్ చాలా పెద్ద స్టాండప్ కామెడియన్. పెద్ద పెద్ద స్టా ఛానెల్‌లో ఈయన ఆహ్, ప్రోగ్రామ్స్ వస్తుంది. ఈయన ఫారిన్ టూర్ అంతా చేసి అక్కడంతా కూడా ఆయన పెద్ద పెద్ద షో చేస్తారు. ఆయనకి ఇంగ్లీష్ రాదు. ఆయన ప్రోగ్రామ్‌లో ఇంగ్లీష్ నాకు రాదు అని దాన్ని కూడా కామెడీగా వాడుకుంటారు వాళ్ళ కామెడీ కోసం. చాలా పెద్ద స్టార్ కామెడియన్. సో, ఎవరి ఒక స్టార్డమ్ అనేది ఎప్పుడు ఎలా మారుద్ది తెలీదు. ఆయన కూడా ఫస్ట్ చిన్న చిన్న పనులు చేసి ఈ స్టార్డమ్ అనేది తెచ్చుకున్న ఆయన. సో, అలాగే మనకున్న టాలెంట్‌లో ఎప్పుడు మనం ఎవరికి ఏ స్థాయి వస్తుంది, ఎవరికి ఎలా వర్కౌట్ అవుతుంది, ఎవరు ఎప్పుడు ఏదవుతారో తెలియదు. భాషను నేర్చుకోవడం వలన మనకి మన జీవితానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇలా మనం చేయడం వలన మనం కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అనే బ్యారియర్స్ అంతా అది బద్దలు కొట్టుకొని, ఆ బ్యారియర్ అంతా ఆ చిన్న చూపు అనేదేముంది, ఆహ్, మనం ఇంతటికే మనం మనది లోకల్ లాంగ్వేజ్ మనం ఇదే మాట్లాడుతాము అనే ఒక చిన్నతనం ఉంటుంది గదా! అవన్నీ కూడా బద్దలు కొట్టుకొని నా నేను, నాది అనేదంతా పోయి మనం, మనది ఇదంతా మనం కన్నడ, తెలుగు, తమిళ్, సౌత్, నార్త్ అనే బ్యారియర్స్ అంతా బద్దలు కొట్టుకొని ఇద మనం ఇది మన దేశం. మనమందరూ భారతీయులం. మన మనకి ఏ దేశ, భాష, జాతి ఇవన్నీ కూడా
మన ఎదుగుదలకి అడ్డు రాదు అనేటట్టుగా అయిపోతుంది. మనమందరూ కూడా ఇది మన దేశం, మనం భారతీయులు అనే పెద్ద మైండ్‌సెట్ అనేదొస్తుంది. ఇన్నర్ వర్క్‌లో నేను ఇదంతా ఎందుకు మీకు ఇంత డీటెయిల్‌గా చెప్తాను అంటే, చిన్న చిన్న విషయం మనం చేంజ్ చేసుకుంటే, మన లైఫ్‌లో అది పెద్ద పెద్ద లెవెల్‌లో అది వర్క్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మనకి. చిన్న చూపు, చిన్నతనం పోయి పెద్దరికం అనేది మనకి తెలియకుండానే మనలో అది పెరుగుతూ ఉంటుంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ, వివిధతలో ఏకత అనే ఒక పదం ఏముంది, దానికి ఒక అర్థం ఏంటి అనేది తెలుస్తుంది. మనం అన్ని రకాల్లో ఉన్నాం కానీ, ఇవన్నీ కూడా మన దేశం అనే ఏకత అనేది మనలో వస్తుంది. ఇది నేను భాష గురించి నాకున్న నాలెడ్జ్. మీకేమనిపించింది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో చూసిన దానికి థాంక్స్. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం 7 గంటలకి కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.